దైవజనుడైన ఎలీషా కాలంలో శిష్యుల పాఠశాల అనేవాళ్ళు. అక్కడున్న శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. అప్పుడు వారిలో ఒక ఆలోచన వచ్చింది. ఉన్న చోటే ఇరుగ్గా ఉండాలనుకోవట్లా, ఉన్న చోటే ఇబ్బంది పడటం వాళ్ళకి ఇష్టం లేక దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా, ఇప్పుడున్న స్థలం చాలా ఇరుకుగా ఉంది కనుక నీ సెలవైతే మేము యోర్దాన్ నదికి వెళ్ళి మ్రానులు నరికి తెచ్చి ఒక విశాలంగా గుడారాలు వేసుకుంటామయ్యా అని అడిగారు. అప్పుడు దైవజనుడు, మీరు చెప్పింది మంచిదే, మీరు ఆ పని చెయ్యండి అన్నాడు. ఆమెన్. వాళ్ళకు తోసిన ఆలోచన ఎవరి దగ్గరికి తెచ్చారు? దైవజనుని దగ్గరికి తెచ్చారు. దైవజనుడు, మంచిదే, మీరు వెళ్ళండి, దూలాలు నరుక్కొచ్చి విశాలంగా ఇల్లు కట్టుకోండి అన్నాడు. అందులో ఒకరే శిష్యులు ఏమన్నారంటే, అలా కాదు దైవజనుడా, నీవు కూడా మాతో రావాలి అని ఆయన్ను కూడా తీసుకెళ్లారు. పాపం దైవజనుడు కూడా, ఎలీషా గారు కూడా వాళ్ళతో వెళ్ళారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. దైవజనుడు పక్కన కూర్చున్నాడు. మరి ఆయన చేసే పని అదే గనుక కూర్చొని వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ప్రార్థించుకుంటూ ఉన్నాడు. జరిగింది ఏంటంటే, ఒకడు దూలం నరుగుచుండగా గొడ్డలు ఊడి నదిలో పడిపోయింది. ఎప్పుడైతే నదిలో గొడ్డలు పడిపోయిందో ఇప్పుడు వాడు వెంటనే గ్రహించాడు. సరే, ఇప్పుడు గ్రహించి పరిగెత్తుకుని దైవజనుని దగ్గరకు వచ్చాడు. అయ్యా అయ్యా, దూలం నరుకుతున్నానయ్యా, గొడ్డలు ఊడి నదిలో పడిపోయింది, అది ఎరువు తెచ్చిన గొడ్డలయ్యా అని చెప్పి దైవజనునికి ఈ విషయం చెప్పి, అయ్యా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అది గొడ్డలు ఎరువు తెచ్చిన గొడ్డలే, ఇప్పుడు దూలం నరుగుతుండగా పడిపోయింది అని వాడు గమనించాడు. పరిగెత్తుకొచ్చి దైవజను చెప్పాడు. ఎప్పుడైతే దైవజను చెప్పాడో అప్పుడు దైవజనుడు సరే పద అని చెప్పి ఎలీషా గారు ఆ శిష్యునితో కలిసి ఎక్కడైతే గొడ్డలు ఊడిపోయిందో అక్కడికి వచ్చాడు. ఎక్కడ పడిపోయిందయ్యా అన్నాడు. అప్పుడు ఎక్కడ పడిందో అక్కడ చూపాడు. చూపినప్పుడు దైవజనుడు అన్నాడు, ఒక కొమ్మ నరకండి అన్నాడు. ఒక కొమ్మ నరికారు. గొడ్డలు పడిన చోట వెయ్యండి అన్నాడు. ఎప్పుడైతే వేశారో ఇనప గొడ్డలు పైకి వచ్చింది. మనం ఎక్కడా చూసుండం, వినుండం, కానీ అక్కడ జరిగింది. ఎప్పుడైతే కొమ్మ నరికి వేశారో అడుక్కెళ్ళిపోయిన గొడ్డలి పైకి వచ్చింది. అప్పుడు దైవజనుడు అన్నాడు, ఇప్పుడు నీ చెయ్యి చాచి దాన్ని పట్టుకో అన్నాడు. ఇప్పుడు ఆ గొడ్డలు పట్టుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళందరూ పనులు చేసుకొని మరలా దూలాలు నరుక్కొని తీసుకొచ్చి మంచిగా ఇల్లు కట్టుకొని ప్రభుతో సంతోషించారు. ఆమెన్. ఇది జరిగిన సంఘటన. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తామన్న చెయ్యాలనుకున్న పని దేవునికి చెప్పారు, అంటే దైవజనుడు చెప్పారు. దైవజనుడు కూడా అంగీకరించి చెయ్యండి అయ్యా అన్నాడు. సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే గమనించాడు. వేరండి, కొంతమంది పని చేస్తారు, ఊడిపోతుందో, అది ఊడిపోయిందో పడిపోయిందో కూడా కొంతమంది దాన్ని ఏమంటారంటే వాళ్ళకి ఆ ఆలోచన కూడా లేదంటారు. పని చేస్తున్నప్పుడు ఏముండాలి? జాగ్రత్త ఉండాలి, శ్రద్ధ ఉండాలి. జీవితంలో మనం ఏం చేస్తున్నామో దాని గురించి ఒక మంచి ఆలోచన, శ్రద్ధ కలిగి ఉండాలి, యోచన కలిగి ఉండాలి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కన్నీరు కారుస్తూ భారముతో ప్రార్థన చేస్తున్నా. అయ్యా, ఈ రోజు నాకు వాక్యం అర్థమైంది, ప్రభు నాతో మాట్లాడాడు అని ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థించారో వారిని క్షమించు నాయన, వారికి సహాయము చేయ నాయన. వారి హృదయాలను నీ వాక్కుతో నింపండి, నీ మహిమతో నింపండి. నీ కార్యాలు జరిగించి తోడై ఉండమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.